కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కామారెడ్డి, గాంధారి, జుక్కల్ మండలాల్లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు సంగారెడ్డిలో చిరుజల్లులు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం పడుతోంది. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. 2 గంటల పాటు ఉరుములు, మెరుపులతో ఏకదాటిగా వర్షం కురిసింది. నిజామాబాద్, ఇందల్వాయి, డిచ్పల్లి, సదాశివనగర్, కామారెడ్డి, దగ్గి, జుక్కల్, బాల్కొండలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడు భీమ్గల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. కడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూరు మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాల ప్రభావంపై అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మెదక్ జిల్లాలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా వాతావరణం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మారిపోయింది. చిరుజల్లుతో మొదలై అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. భారీ ఈదురుగాలతో కూడిన వర్షం నమోదైంది. ప్రధానంగా జిల్లాలోని ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇటు సంగారెడ్డి కావచ్చు, మెదక్, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, దుబ్బాక ప్రాంతంతో పాటు ఇటు గుమ్మడిదల ప్రాంతం, రామాయంపేట మండలంలో కూడా భారీ వర్షం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా మధ్యాహ్నం నుంచి చిరుజల్లులతో పాటు అప్పుడప్పుడు మోస్తారు వర్షం కూడా పడుతోంది. ఈ రోజు ఉదయం అంతా కూడా ఎండ వేడిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి చల్లటి వాతావరణంతో పాటు చలిగాలు అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే పడుతుంది. ప్రధానంగా ఈ అకాల వర్షాలకు పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో అయితే అధికారులు సూచిస్తున్నారు. గతంలో కూడా పలు ఘటనల్లో ప్రధానంగా ఇటు పొలాల్లోకి వెళ్ళిన వారు కావచ్చు, ఇటు గొర్రెల కాపర్లు కావచ్చు, ఇటు పశువులను మేపేందుకు అడవుల్లోకి వెళ్ళిన వారు అయితే పిడుగుపాటుకు మృత్యువాత పడిన ఘటనలు గతంలో జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడ్డప్పుడు చెట్ల కింద ఉండకుండా ఉండాలని, ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశం నేపథ్యంలో అధికారులు వారిని సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైతులు కావచ్చు, ఇటు ప్రధానంగా ఈ అయితే అకాల వర్షాలకు వరి పంట కావచ్చు, కొన్ని చోట్ల ఇప్పటికే కోతకు వచ్చే, ఇంకా మరికొన్ని రోజులైతే కోతకు వచ్చే దశలో ఉంది. సో ఈ అకాల వర్షాలు భారీగా పడితే మాత్రం ఈదురుగాలతో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్న నేపథ్యంలో ఈ పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మామిడి రైతులు కూడా ఈ అకాల వర్షాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖాతా అయితే రాలిపోయే అవకాశం చెప్తున్నారు. మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ ఇటు సంగారెడ్డి, మెదక్ ఉండడంతో ఈ ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అయితే జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చిన్న అయితే కొంత ఉక్కపోతకు ఉపశమనం లభించినట్టుగా పట్టణ ప్రవాసులు భావిస్తున్నప్పటికీ మరోవైపు రైతులు మాత్రం ఇదంతా కూడా ఈ అకాల వర్షాలకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే గత నెలలో అయితే పడ్డ భారీ వర్షానికి, అకాల వర్షానికి పలు చోట్ల పంట నష్టం వాటిల్లింది. దాంతోపాటు మెదక్ పట్టణంలో భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలడం కావచ్చు, ఇవన్నీ అయితే ఈదురుగాలులకు రేకులు ఎగిరిపడి పలువురు గాయాలు అవడం కావచ్చు, వాటి ఘటనలు చోటు చేసుకునే నేపథ్యంలో ఈ 2-3 రోజులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గజ్వేల్తో పాటు ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మెదక్లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతుంది. సూర్య.